కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో భీష్మ పితామహుడు పెద్దలు జువ్వాడి చొక్కారావు గారి వర్ధంతి సందర్భంగా వారికి నివాళులర్పిస్తూ రాజకీయ జీవితాల్లో చొక్కారావు గారు అందరికీ ఆదర్శం. ఒక నీతివంతమైన రాజకీయం చేస్తూ జిల్లా అభివృద్ధిలో తనకంటూ ముద్ర వేసుకున్నటువంటి రాజకీయ నాయకుడు చొక్కారావు గారు. వారు నా రాజకీయ గురువుగా నన్ను అన్ని రకాలుగా నాకు రాజకీయ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్ద చొక్కారావు గారి సందర్భంగా జ్ఞాపకం చేసుకుంటూ వారికి హృదయపూర్వకంగా నివాళులు అర్పిస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తాను. కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో భీష్మ పితామహుడు పెద్దలు జువ్వాడి చొక్కారావు గారి వర్ధంతి సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ రాజకీయ జీవితాల్లో చొక్కారావు గారు అందరికీ ఆదర్శం. ఒక నీతివంతమైన రాజకీయం చేస్తూ జిల్లా అభివృద్ధిలో తనకంటూ ముద్ర వేసుకున్నటువంటి రాజకీయ నాయకుడు చొక్కారావు గారు. వారు నా రాజకీయ గురువుగా నన్ను అన్ని రకాలుగా నాకు రాజకీయ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్ద చొక్కారావు గారి సందర్భంగా జ్ఞాపకం చేసుకుంటూ వారికి హృదయపూర్వకంగా నివాళులు అర్పిస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తాను. కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో భీష్మ పితామహుడు పెద్దలు జువ్వాడి చొక్కారావు గారి వర్ధంతి సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ రాజకీయ జీవితాల్లో చొక్కారావు గారు అందరికీ ఆదర్శం. ఒక నీతివంతమైన రాజకీయం చేస్తూ జిల్లా అభివృద్ధిలో తనకంటూ ముద్ర వేసుకున్నటువంటి రాజకీయ నాయకుడు చొక్కారావు గారు. వారు నా రాజకీయ గురువుగా నన్ను అన్ని రకాలుగా నాకు రాజకీయ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్ద చొక్కారావు గారి సందర్భంగా జ్ఞాపకం చేసుకుంటూ వారికి హృదయపూర్వకంగా నివాళులు అర్పిస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తాను.